నమ్మకం అయితే ఉందంటారా చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం ఉందా? నమ్మకం అయితే ఉంది. ఏ విధమైన నమ్మకం ఉందంటారు? అతను ప్రజలు చూస్తున్నాం, అతని పరిపాలన కోసం ప్రజలు చూస్తున్నా పర్లేదు. అతను చాలా కష్టపడుతున్నారు పంట విషయంలో కూడా. కేంద్రం నుండి వెళ్ళి వచ్చిన నిధులను నేను కూడా సేకరించి చేస్తున్నారు. ప్రజలు కూడా ప్రణాళిక మటుకు చాలా గట్టిగా అవుతుంది. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు పరిపాలన? మునుపటికంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు బాగుందండి. నేను నా వరకు చెప్తున్నాను. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడతాను, ఇది ఎట్లా? అన్నా క్యాంటీన్ అనేది నిజంగా ఎక్సలెంట్ విషయం అండి. అది నిజంగా చంద్రబాబు నాయుడికి దండం పెట్టచ్చు, సరస్వతి దండం పెట్టచ్చు అన్నా క్యాంటీన్ విషయంలో అయితే మాత్రం. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. బాబా ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. గతంలో ఎట్లా ఉండదు బాబాయ్? గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి. బాబాయ్ ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి లేకుండా మద్యం, కల్తీ మద్యం కూడా చాలా ఎక్కువ అయిందని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పటికంటే మద్యం ఇప్పుడు బాగుందండి. రేట్లు కూడా బాగున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఆ డిస్కౌంట్ బ్రాండ్లు అమ్మేవారు, అది ఆ చెట్లు తాగి చాలా మంది బాధపడ్డారు. చాలా కాకుండా బ్రాండ్లు కూడా చాలా బాగుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఏమి లేవు, డబ్బులు ఇస్తేనే మధ్య ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ చేసుకోవచ్చు, లేదంటే కార్డ్స్ ఇవన్నీ కూడా ఫోన్పే ఇవన్నీ చేసుకోవచ్చు. అనారోగ్యం పాలు కూడా చాలా మంది అయ్యారు, అది కల్తీ మద్యం తయారై చాలా మంది తాగి చనిపోయారని ఆరోపణలు కూడా వచ్చాయి. నిజమేనంటారు? నిజం అంటే ఆరోగ్యం దాని ఏ బ్రాండ్లో తెలియదు. ఎప్పుడు కూడా మేము మాకు 40 వయసు కానీ ఎప్పుడు కూడా ఆ బ్రాండ్ పేరు ఆలోచించలేదు. అలాంటి బ్రాండ్లు వచ్చాయి. మరి ఏం చెప్తామంటే ఏం చెప్పలేము. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. అంటే అంత మేరకే బెస్ట్. దాని ప్రభుత్వం మద్యం కంటే ఇప్పుడు మద్యం చాలా బాగుంది. బాబా ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఇది ఎట్లా ఉంది పేదవాళ్ళకి? పేదవాళ్ళకి పర్వాలేదండి. ఆ మాత్రం కడుపుంటే చాలా బాగుంది. మాది పెట్టుబడి ఉన్నారండి. ఇప్పుడు తల్లికి ఒక 3 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ఆస్తులు తీసుకున్నారు కానీ తండ్రికి తల్లికి పెట్టే రకాలు లేవు ఈ రోజుల్లో. అలాంటి జనగొండ పెడుతున్నారు, పెడతారు కూడాను. అది చేసి పనులు చాలా బాగున్నాయి. అయితే పరిపాలన బాగుంది, పరిపాలన సూపర్గా ఉందండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిస్థితి? బాగుందండి, బాగున్నాయి. సార్ ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేడం పోవడం వల్ల. అప్పుడు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుందండి. అప్పుడు మరీ దారుణంగా ఉండేది. వెళ్ళి టైమింగ్స్ ఇచ్చి 1 ఇస్తాను 2 ఇస్తాను డబ్బులు ఇస్తాను, ఆ టైప్ ఇచ్చేది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేవి కాదు, ఏం లేదు. ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు బాగానే ఉన్నాడండి. ఆన్లైన్ అవుతుంది, ఇది కూడా అవుతుంది, పేమెంట్ కూడా తీసుకున్నారు. కల్తీ విషయంలో ఎట్లా ఉంది సార్? గతంలో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు బాగుందండి. అంటే పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి కదా, పర్వాలేదు. ఉండేది సార్ అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చే బ్రాండ్ ఆ టైపే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో అంతా రెడీ బాగానే ఉన్నాయి, అనుకున్న మెరటి అన్ని దొరుకుతున్నాయి. చంద్రబాబు మీద నమ్మకం ఉందా డెవలప్మెంట్ విషయంలో? ఇంకా డెవలప్ చేస్తాడండి. ఏ విధంగా బాగా నమ్మకం ఉంది. లోకేష్ కూడా. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఇది పథకం ఎట్లా ఉంది సార్? బాగుందండి. దాని రోడ్డు మీద పని చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అన్ని జరిగితే బాగుంటుంది. సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చూశారు మీరు, మార్పు ఏమైనా కనబడ్డదా? ఇప్పుడు కూటమి వచ్చిందా? బాగానే ఉందండి, బాగా ఇస్తున్నారు. గతంలో అంటే అది మామూలుగా ఉండేది కానీ ఏది సబ్సిడీలో ఇచ్చి కాదు, ఎవరికో 10 మందికి వచ్చి 100 మందికి లేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా మరి తక్కువ టైం, సంవత్సరం అయింది కదా. చంద్రబాబు అయితే నమ్మకం ఉందంటారా? మంచిదండి, బాగా చేస్తాడు. అంటే పిల్లల కోసం బాగా ఇది అవుతుంది. మా ఫ్యూచర్ పెద్దవాళ్ళు ఎలాగ అయిపోయింది, పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ ఉండిపోతున్నారు. అయితే వల్లే ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి అంటున్నారు. వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. తీస్తారు. బాగుందండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పర్లేదు బాగుందండి. ఏ విధంగా? క్లీన్ అండ్ నీట్నెస్. గతంలో చూస్తే మార్పు ఏమైనా కనబడ్డదా? కనిపించింది. ఏ విధమైన మార్పు? మార్పు అంటే ట్రాఫిక్ అది కంట్రోల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే రోడ్స్ అవి జీవీఎంసీ ఇవన్నీ కూడా రోడ్స్ అవి మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే అంతా ఓకే. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, హౌ యూ ఫీల్? సో హౌ యూ ఫీలింగ్ అంటే బాగానే ఉంది. ప్రజెంట్ ఇంకా ముందు ఇంకా చాలా టైం ఉంది కదా. గతంలో 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు అమరావతిగా. ఇప్పుడు కంపెనీలు కానీ నిరుద్యోగ సమస్య కానీ ఎట్లా ఉండబోతున్నారు సార్? రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జాబ్ పర్పస్ ఎవరు లేని అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని. అది గవర్నమెంట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందంటారు ఐటీ మినిస్టర్? బాగానే ఉందంట. అంత అతని మాటల్లో మనం చెప్పలేము, ఎందుకంటే అతను చేసే పని అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారే తప్ప అతను స్వార్థంగా ఏమి అయితే మటుకు ఏం చేయట్లేదు. ఇప్పుడు గతంలోని
మందు షాపుల ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమి ఉండేవి కావు. డబ్బులు ఇస్తేనే అప్పుడు ఎట్లా ఉండేది? కుంభకోణం జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి, స్కామ్ కూడా జరిగిందని. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడంతా ఈ డిజిటల్ అకౌంట్స్ అవి లేకపోవడం వల్ల సో అప్పుల్లో కొద్దిగా ఇవన్నీ వచ్చాయి మాటలు. ఇప్పుడైతే అలాంటివి లేవు, అంతా కరెక్ట్గానే వెళ్తున్నాయి. ఇప్పుడు కల్తీ కూడా చాలా జరిగింది, చాలా అనారోగ్యం పాలయ్యారు, చాలా మంది చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి. గతంలో జరిగాయి, ఇప్పుడైతే మరి ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఎట్లా ఉండేది సార్ మద్యం కానీ, ఎలా ఉండేది? చాలా మంది అయితే ఈ మధ్య వల్ల చాలా మంది ఎక్స్పైర్ అయిపోయారు, లేనిపోని హెల్త్ ఇష్యూస్ వల్ల, అట్ల వల్ల, కల్తీ మందు వల్ల. సో దానివల్ల ఆ బ్రాండ్ ఒకటే బ్రాండ్, అన్ని రకాల బ్రాండ్లు అన్ని కలిపి ఒకే బ్రాండ్లో మెయింటైన్ చేసేవారు. సో దానివల్ల అయితే మటుకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వచ్చాయి. ఎట్లా ఉంది సార్ కూటమి వచ్చింది? బాగుందండి ఇప్పుడు అన్ని టోటల్గా అయితే కూటమి పరిపాలన బాగుంది, అంత బాగుంది. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? ఎట్లా? చాలా బాగుందండి. ఇంతకు ముందు రోడ్లతో పోలిస్తే ఇప్పుడు రోడ్లన్నీ కొన్ని ప్యాచ్ వర్క్స్ అవన్నీ చేశారు. మొత్తం అంతా ఇప్పుడు బాగుంది. ఈవెన్ రూరల్ సైడ్ కూడా మొత్తం అంతా గ్రామాల్లో కూడా రోడ్లన్నీ ఆయన మొత్తం దాన్ని ఇప్పుడు ర్యాంక్స్ కూడా జంప్ అయిందని తెలిసింది. సో చాలా బాగుందండి పరిపాలన. అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమరావతి మనకి ఎప్పుడు అదే మన ప్రైడ్. ఎందుకంటే ఇంతకు ముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి 3 క్యాపిటల్స్ అని అది ఇదని చెప్పడమే తప్ప జరిగింది ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన మళ్ళీ పునఃప్రారంభం చేసి సో కొన్ని ఎన్నో వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి సో అదంతా మొత్తం మళ్ళీ జరిగితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. మళ్ళీ సార్ ఇప్పుడు గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో వస్తే లిక్కర్ స్కామ్ చాలా జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే అయ్యేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రైవేటైజ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎంత ట్యాక్స్ వెళ్ళాలో గవర్నమెంట్ కి అది ట్యాక్స్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ అంతా ఒక దగ్గర పెట్టుకుని దాన్ని ఎక్కడికి దారి మళ్లించాలో దారి మళ్లించారు. ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను. టోటల్గా ఈ కూటమి పరిపాలనలో అభివృద్ధి జరిగి ప్రతి పరిశ్రమలో వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన విజనరీ లీడరు అండ్ నాకు ఖచ్చితంగా అతని మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అనుభవం ఎప్పుడు మ్యాటర్. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరే, ఆయన వల్లనే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి సైబర్ సిటీ వచ్చింది. ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ రుషికొండ దగ్గర సేమ్ అలాంటి టెక్ పార్క్ లాస్ట్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి. తర్వాత అది ఆగిపోయింది ఈయన వచ్చిన తర్వాత. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజెంట్ అయితే జనాల దృష్టిలో బాగానే ఉందండి. అన్ని రకాలుగా కూడా మరి రోడ్లు అయితే డెవలప్మెంట్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు సిటీలో కూడా గతంలోనైతే చాలా గతుకులు గోతులు ఉండి మొత్తం బళ్ళు తాలూకా వెహికల్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఉన్న పరిస్థితుల్లోనైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందండి. రోడ్ల పరిస్థితి అయితే బాగానే ఉంది. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ చాలా జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా జరిగేది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అంటే ప్రజలు అనుకోవడం ఏంటంటే మరి ఇదివరకు మీద అయితే ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం అది దొరుకుతుంది. ఇదివరకులాగా ఏంటంటే ఎక్కడ వెళ్ళని బ్రాండ్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాకుండానే అన్ని రకాలుగా మద్యం అందుబాటులో ఉందని చెప్పి అనుకోవడం అయితే తెలుసు నాకు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి రాజధాని అయితే మంచి శుభవార్త అదే. ఎందుకంటే ఇప్పుడు గతం ఒక 5 సంవత్సరాలు మనకి అనవసరంగా పోయింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి 10 సంవత్సరాలుగా ఉండేలాగా ఉంటే ఈ పాటికి రాజధాని ఒక గుర్తింపు ఉంచను. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే పిల్లలందరికీ ఉద్యోగాల అవకాశాలు మెయిన్ కారణం కనుక మరి దాని మీద వలస వెళ్లే పరిస్థితి లేకపోయింది. ఈ రోజు ఇప్పుడు కూడా చాలా మంది వారు వలస వెళ్ళిపోవడం, మరి తల్లిదండ్రులు వదిలేసి అటువంటి పరిస్థితి అయితే మరి ఉంది. మరి ఇంకా భవిష్యత్తులోనే మరి అలాంటి పరిణామాలు ఉండకుండా మరి అదే కానీ అమరావతిలోని పూర్తి రాజధాని నిర్మాణం అయితే మరి కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే మన ఆంధ్రాలోనే ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం సౌకర్యం ఉంది, ఎట్లా ఉపయోగపడుతుంది సార్? అన్నా క్యాంటీన్ అయితే ప్రజెంట్ అయితే చాలా మంది దాన్ని ఉపయోగించుకున్నారు. అంటే ఆర్థికంగా లేని వాళ్ళు కూడా అందరూ ఉపయోగించుకున్నారు దాన్ని. నేనైతే చాలా మటుకు హైవేలో చూస్తానని కూడా అన్నా క్యాంటీన్ లో భోజనం చేసే పరిస్థితి అయితే ఉంది ఈ రోజు. మరి చాలా మంది దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేబర్ అనేవాడికి ప్రజెంట్ ఏంటంటే తెల్లవారు లెగ్గానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి క్యారేజ్ అయినా అవ్వకపోయినా సరే ఒక ధైర్యం ఏంటంటే మాకు భోజనం దొరుకుతుంది అని ఒక భరోసా మీద ఏంటంటే చాలా మంది ఏంటంటే క్యారేజ్ పట్టుకొచ్చినా పట్టురాపోయినా సరే మరి ఇది భరోసా కనుక మరి అన్నా క్యాంటీన్ అందరికీ ఉపయోగపడుతుందని నా ఆలోచన. సార్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ? సార్ గతంలోనైతే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన వల్లే కదా మరి హైదరాబాద్ ఈరోజు అంతా మరి ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యి మరి ఆ రాష్ట్రానికి అదే మెయిన్ ఎకనామిక్ వనరు అయితే అయ్యింది. మరి అదే రకంగా మరి ఆయన ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ కూడా మరి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచన. ఎందుకంటే ఆయన ఆర్థికవేత్త కనుక మరి ప్రతిదీ కూడా ఆయనకి అవగాహన ఉంది కనుక
మరి మెయిన్ భవిష్యత్తు ఏంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. మరి ఈ రకంగా మరి ఆయనే మరి ఇంకొక 10 సంవత్సరాలు కానీ పరిపాలించేటట్టయితే కంపల్సరీ మరి అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు మెరుగుపడతాయని ఒక ఆలోచన అయితే ఉందండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా సత్యామలంగా ఉంది. అంటే ఇబ్బంది లేదు, ప్రజలకి ఇబ్బంది లేదు. ప్రజలు అనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు. మనకి ఏది సంక్షేమం వస్తుందనేది అడగలేదు. కానీ ఇప్పుడు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి. రోడ్లు కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక అమరావతి కానీ, ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. అది దానికి లోకేష్ చంద్రబాబు బాగానే అభివృద్ధి చెందుతున్నారని వాళ్ళ ఆలోచన. సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగింది అన్నారు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు. రేట్లు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర్ బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్కి అయితే విపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కర్ కూడా నాణ్యమైన నిక్కర్ ఒక ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళకి స్వార్థంతో లేకుండా మనుషులు ఏ ప్రభుత్వం ఉన్నపైన నాకు అనవసరం, షాప్కి వెళ్తే నాకు అనుకూల బ్రాండ్ దొరుకుతుంది, నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి. గతంలో అవి ఏమి ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్కి అన్ని లాభాలు ఉన్నాయి పక్కగా. ఎందుకంటే ఎన్నాళ్ళ డైరెక్ట్ క్యాషే, ఓన్లీ క్యాష్. ఒక కార్డు కానీ, ఒక ఫోన్పేలు కానీ, అసలు బయోమెట్రిక్ ఏదీ లేదు. అన్ని నిక్కర కుంభకోణం విపరీతం జరిగిందండి. విపరీతం రేట్లు పెంచుకొని దోచి డబ్బు కట్టలు కట్టారు. ఫోన్ సంచులతో కట్టలు కట్టి తీసుకెళ్లారు. ఒక్క ఫోన్ పే కానీ డబ్బులు పనిచేసేది కాదు ఏదండి. ఇప్పుడు ఎలా కాదండి, మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగా. ప్రజలు సామాన్య మానవుడికి ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, ఆరోగ్యాన్ని మంచి కొనుక్కోవాలన్నా కొనుక్కోగలడు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది పక్కాగా చంద్రబాబు లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం మేము హ్యాపీగా పోతున్నాం. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన సూపర్ ప్రస్తుతానికి. ఇప్పుడు గతంలో చూశారు మీరు, గత పరిపాలన మార్పు ఏమైనా కనపడ్డదంటారా? మార్పు 95% ఆల్రెడీ మార్పు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జరుగుతుంది. ప్రతిదీ గవర్నమెంట్ సిస్టంలో జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేదంట? అఫ్కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం, ఇది బెల్ట్ షాపులు అవన్నీ. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం, అవన్నీ కొద్దిగా షాపుల్లో వెళ్ళి తెచ్చుకోవడం. గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమి ఉండేవి కాదు సార్, మనీ ఇస్తేనే క్యాష్ ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చింది, ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది. ఫోన్పేల వలన, దీనివల్ల గూగుల్ పేల వల్ల అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. 10 రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఫోన్పేలో అయిపోతుంది కాబట్టి సో ఈజీ మెథడ్. మరి అప్పుడు కొంచెం జనం ఎక్కువ. ఒక బ్యాంకుకి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం, అక్కడ కాపలా కాయడం, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం, ఇద్దరు సంతకాలు పెడితే కానీ డబ్బులు రాకపోవడం, ఇలాంటివన్నీ ఉండి ప్రాబ్లమ్స్. అప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా, ఈజీగా ఉంటుంది. సార్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? 4 సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్? ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్టు చాలా పెండింగ్ ఉంది సార్. జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని ఉండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు? ఫుల్ ఫ్లెడ్జెడ్గా నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద. పరిపాలన బాగుందండి, బాగుందండి, సూపర్.